రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, క్రిస్టోఫర్ నోలన్ గారి డైరెక్షన్ లో ది ఒడిస్సీ సినిమా అయితే వచ్చింది. సో మామూలుగా నోలన్ గారికి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందని కూడా ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. దాంతో ఆయన ఇప్పుడు తదుపరి చిత్రం ఒడిస్సీ అని ప్రకటించగానే గ్రీకు మైథాలజీ నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి ఒకేసారి అంచనాలు అయితే పెరిగిపోయాయి. మరి సినిమాలో ఏం చూపించబోతున్నారు, ఈ గ్రీకు మైథాలజీ ఏంటి, ఇది ఒడిస్సీ ఆ కథ ఏంటి సార్, దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? కథగా చెప్పుకోవడం అంటే ఇదొక పురాణం, గ్రీకు మహాభారతం లాంటిది. ఇది హోమర్ రాసినటువంటి కావ్యంలో నుంచి తీసుకున్నటువంటి ఒక శకలం ఇది. అంటే ట్రోజన్ వార్ గురించి చాలామందికి తెలుసు, ఆల్రెడీ సినిమా వచ్చింది ఇంతకుముందు. దాని తర్వాత ఈయన బయలుదేరి వెనక్కి ఇంటికి బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత దాదాపు 10 ఏళ్ళు పడుతుంది ఆయన ఇంటికి చేరటానికి. ఆ జర్నీలో ఎదురయ్యేటువంటి రకరకాల సంఘటనలు, ఆయన ఎదుర్కొనేటువంటి సమస్యలు, అలాగే యుద్ధాలు అంటే ఒక యుద్ధం గెలిచి ఇంటికి చేరేలోపు అనేక యుద్ధాలు చేయాల్సి వస్తుంది, అనేక విచిత్రమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ చేసి ఫైనల్గా అక్కడికి చేరేసరికి ఆయన రాజ్యానికి అక్కడ పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. ఆయన రాజ్యాన్ని కబళించడానికి ప్రయత్నాలు జరిగిపోయి ఆయన కొడుకుని ఒకలా, భార్యని ఒకలాగా మార్చేసినటువంటి విచిత్ర పరిస్థితులు, వీటన్నిటినీ ఎలా హ్యాండిల్ చేసి నిలబడ్డాడు అనేది ఒక క్యారెక్టర్ మీద పెట్టి నడిపినటువంటి ఈ ఒడిసియస్ రాజుకు సంబంధించిన కథ ఇది. ఆ చక్రవర్తి గారి కథ. ఆయన ట్రోజన్ వార్లో ఒక యోధుడు. అక్కడ అనేక మందితో కలిసి జరిపినటువంటి ప్రయాణము, ఇక్కడేమో సింగిల్ దీని మీద నడిపేటువంటి వ్యవహారము, ఆయన గుర్రము, దాని తాలూకా వ్యవహారాలు, దీని మీద నడుస్తుంది కథ అంతా. ఇది ఆల్రెడీ రకరకాలుగా చాలా కాలంగా లిఫ్ట్ చేశారు. ఇది ఎప్పుడో క్రీస్తు పూర్వం జరిగినటువంటి కథ. క్రీస్తు పూర్వం 12, 13 శతాబ్దాల్లో జరిగింది అని చెప్తున్నటువంటి కథ. దాన్ని హ్యూమన్ డ్రామాగా మార్చి, అంటే సోషల్ డ్రామాగా మార్చి సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి సావిత్రి గారు చేసినటువంటి మాతృదేవత అనే సినిమాలో ఎన్టీ రామారావు గారు అనుకోకుండా ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఇంట్లోంచి ఇప్పుడే వస్తానని వెళ్ళి రాడిక ఇంకెక్కడో ఉంటాడు, ఇంటికి రాలేని పరిస్థితుల్లో ఉంటాడు. ఆ రాలేని పరిస్థితి, ఇక్కడ ఆడపిల్ల అమ్మాయిని పెంచి పెద్ద చేస్తుంది తల్లి. ఆ అమ్మాయి ఒక ప్రేమ వ్యవహారము, ఆయనేమో దూరంగా ఉంటాడు, వీళ్ళని కలవలేని పరిస్థితి, గమనించలేని పరిస్థితి. తిరిగి ఇంటికి చేరతాడు. ఇంటికి చేరిన తర్వాత ఇక్కడ ఒక గందరగోళం. దీనికి కూడా అడాప్షన్స్ ఉన్నాయి రకరకాలుగా. అలా అంటే ఏదైనా సరే ప్రపంచ సాహిత్యంలో ఒక ఆదరణ పొందినటువంటి చాలా గ్రంథాలకు సంబంధించిన వ్యవహారాలు ఎక్కడో చోట అడాప్షన్స్ కనిపిస్తాయి. అలా ఇది రకరకాల భాషల్లో రకరకాలుగా అడాప్ట్ అయిపోయినటువంటి కథే. దాన్ని ఈయన ఎలా చెప్పాడు అనేది, అంటే ఇతనికి ఈ డైరెక్టర్ గారికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన గతంలో చేసినటువంటి టెనెట్ సినిమా కావచ్చు, అంటే భిన్నమైనటువంటి కాలాల్లో జరిగిన కథని ఒకే టైం లైన్ మీదకి తీసుకొచ్చి జనాలు ఇబ్బంది పడకుండా దాంతోపాటు ట్రావెల్ అయ్యేలాగా స్క్రీన్ ప్లేని నడపగలడు అనేది ఒక ఎక్స్పెక్టేషన్. అలాగే ఆయన చేసినటువంటి ఇంకొక సినిమాలో ఆయన పొలిటికల్ ఏరియాలోకి కూడా వెడతాడు, కానీ అది పొలిటికల్ ఏరియాలాగా అనిపించకుండా సైంటిఫిక్ ఫిక్షన్గా నడుపుతాడు. నడిపి అమెరికన్ గవర్నమెంటు, పర్టికులర్గా అక్కడ ఉన్నటువంటి డీప్ స్టేట్ యాక్టివిటీస్ మీద ఒక విమర్శగా నడుస్తుంది సినిమా. సైంటిఫిక్ ఫిక్షన్ పేరుతో అక్కడ అంటే బ్రెయిన్ కంట్రోల్ టెక్నాలజీ దాకా వెడతాడు ఆయన. వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఏం ఆలోచిస్తున్నారు కూడా డ్రాగ్ చేసి వ్యవస్థను ఎలా నడపాలో అలా నడిపేస్తున్నటువంటి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని సైంటిఫిక్ ఫిక్షన్ అనే పేరుతో నడిపాడు. అలా తన టైం కంటే కొంచెం ముందుండి
ఆ, కొంచెం ఈ సైంటిఫిక్ నేచర్ ఉన్నటువంటి సినిమాలు తీస్తాడు, ప్రయోగాత్మక చిత్రాలు తీస్తాడు. ఇలాంటి ఒక ఇమేజ్ ఉంది నోలన్కి. సో ఆ ఇమేజ్తో ఆయనతో కనెక్ట్ అయిపోయినటువంటి ఆడియన్స్ ఆయన పురాణం తీస్తాను అనేసరికి, ఇప్పుడు రాఘవేంద్రరావు గారు అన్నమయ్య తీస్తారంటే ఎలాగైతే జనాలు క్యూరియస్ అయ్యారో అలాగే అయ్యారు ఇక్కడ కూడా. ఓకే. అయ్యి చూద్దాం అసలు ఈయన ఎలా తీసాడో చూద్దామని వెళ్ళారు. ఈయనకి అది చాలా డ్రీమ్ ప్రాజెక్టు. ఆయన చాలా భారీగా ఇది అంటే ఐమాక్స్ ఫార్మాట్లో తీశాడు. ప్రపంచవ్యాప్తంగా 41 ఏమో స్క్రీన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అవును. మరి ఆ ఫార్మాట్లో వేస్తే తప్ప ఆ సినిమా పూర్తి క్వాలిటీతో ప్రపంచానికి అర్థం కాదు. తెలుగు వెర్షన్ 2Dలో మాత్రమే వచ్చినట్టుంది. ఈ ఐమాక్స్ ఫార్మాట్లో జనాలు విపరీతంగా రష్ అవుతున్నారు అది చూడటానికి కోసం. అలాగే ఇప్పుడు ఇది 2000 crore బడ్జెట్తో చేసినటువంటి సినిమా. గ్రాండియర్గా ఉంది. ఆల్రెడీ జనం చూసి మాట్లాడుతున్నారు. గ్రాండియర్గా ఉంది అని చెప్తున్నారు. అలాగే కొన్ని విమర్శలు ల్యాగ్ ఉంది సినిమాలో అని మాట్లాడుతున్నారు, కానీ అది ల్యాగ్ కాదు. అంటే జనరల్గా పౌరాణిక కథలు చెప్పేటప్పుడు ఆ క్యారెక్టర్ డెప్త్ ఉంటుంది. ఆ డెప్త్ ఆడియన్స్కి రిజిస్టర్ కావటానికి కొన్ని క్లోజప్లు, కొన్ని ఇది తప్పదు, అది నడుస్తుంది. అలాగే మన పౌరాణిక చిత్రాలు చూసినా కానీ అర్థమవుతుంది అది. అందుకని అది ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి టెక్నికాలిటీ వలన జరిగినటువంటి వ్యవహారం తప్ప జనరల్ ఆయన ధోరణికి భిన్నమే అది. సినిమా నిడివి కూడా ఆయన ధోరణికి భిన్నంగానే వెళ్ళింది. ఈ నిడివి ఎక్కువ అవటము, ఇంగ్లీషు సినిమా కావటము, ఇది మనకు తెలియని పురాణం అయినప్పటికీ మన అంటే పురాణాలకు ఉండేటువంటి ఒక ఇదేంటంటే అవి ఏ ప్రాంతపు జనాలనైనా కనెక్ట్ చేసుకుంటాయి. అంటే మానవ సమూహాలలో ఒక సిమిలారిటీ ఉంటుంది. ఆ సిమిలారిటీని పురాణాలు చెప్పగలిగినంత గొప్పగా ఇంకేమీ చెప్పలేవు. దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే బైబిల్లో క్రీస్తు జననానికి, భాగవతంలో కృష్ణుడి జననానికి చాలా పోలికలు కనిపిస్తాయి. అంటే ఇక్కడ కంసుడు లాగానే అక్కడ ఇంకో రాజు ఉంటాడు, ఆయన పిల్లల్ని చంపమంటాడు, ఇక్కడ ఈయన పిల్లల్ని చంపమంటాడు. ఈ రాజుగారు జరుపుతున్నటువంటి ఈ దమనకాండకి తెలియకుండా రహస్యంగా ఒక పిల్లోడిని కానీ వాడిని ఇంకో చోటకి తరలించి పెంచి ఈ వ్యవహారం అంతా అక్కడ నడుస్తుంది, ఇక్కడ నడుస్తుంది. ఇదంతా చూస్తే ఎక్కడో పోలికలు ఉన్నాయి, ఇవి రెండు ఒకళ్ళే రాశారా అనే అనుమానం వచ్చే లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ పురాణాలు కల్పించినటువంటి సందర్భం. ప్రతి ప్రాంతానికి ఒక నేటివ్ స్టోరీ ఉంటుంది. ఆ నేటివ్ స్టోరీల్లో చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. అందుకనే మనకి ఇప్పుడు ఈ హోమర్ రాసినటువంటి ఈ పురాణం, గ్రీక్ పురాణంలో కూడా మన పురాణాల నుంచి లీడ్స్ కనిపిస్తాయి. ఆ క్యారెక్టర్స్లో పోలికలు కనిపిస్తాయి. అది పురాణం తీయటం వలన వచ్చేటువంటి అడ్వాంటేజ్. దాన్ని ఆ డెప్త్లో తీస్తే తప్ప జనాలకి కనెక్ట్ కావాలి. అందుకని తీసుకున్నటువంటి టైం, ఆ టైం తీసుకోవటము, ఆ కాలపు పరిస్థితుల్ని జనాలకి పోర్ట్రేట్ చేయటానికి కూడా కొంత శ్రమ పడాల్సి ఉంటుంది. ఇప్పటి ఎమోషను అప్పటి ఎమోషన్స్కి కంపేర్ చేయటం తప్పు. ఆ టైము, దాని తాలూకా వ్యవహారాలన్నీ నడవాలి. ఆ విషయంలో చాలా పర్టికులర్ ఇది ఉన్నటువంటి చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నటువంటి దర్శకుడు అతను. అందుకని ఆ డ్రామా అలాగే నడిపాడు. జనం చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఒక విజువల్ గ్రాండియర్ కోరుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమే. అలాగే ఇలాంటి ప్రాజెక్టులు టేకప్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా నడపగలిగినటువంటి ఒక విజన్ ప్రాంతీయ దర్శకుల కంటే కూడా హాలీవుడ్ దర్శకులకి ఆ ఏరియాలో ఎక్స్పోజర్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఈజీగా డ్రైవ్ చేయగలరు. అది కనిపించింది సినిమాలో. నిజానికి అంటే సినిమాకి భాష, ప్రాంతం ఇవేమీ లేవు. అంటే ఎవరైనా ఏదైనా తీయగలరు అని చెప్తాం, కానీ ఒక ఎక్స్పోజర్ ఉన్న డైరెక్టర్ చేసే ప్రాజెక్టుకిను దాన్ని చూసి ఇన్స్పైర్ అయి చేసేటువంటి డైరెక్టర్ల ప్రాజెక్టుకి తేడా ఉంటుంది. అందుకని దీనిలో కొంత ఒరిజినాలిటీ కనిపిస్తుంది ఈ సినిమాలో పర్టికులర్గా. ఆ ఒరిజినాలిటీని ఫీల్ కావడం కోసం జనాలు థియేటర్కి వెళ్తున్నారు. రెండోది ఆయన పురాణం ఎలా తీస్తాడు అనేది తెలుసుకోవటం కోసం వెళుతున్నారు. ఈ కథ మీద ఆల్రెడీ ట్రాయ్ అనేటువంటి సినిమా వచ్చింది గతంలో.
చూసున్నారు. నిజానికి ఆ ప్రాజెక్టే ఈయన డైరెక్ట్ చేయాల్సి ఉండింది. ఈయన వేరే ప్రాజెక్ట్ రావడంతో దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వేరే వాళ్ళు చేశారు అది. అది చూసి దీంతో ట్రావెల్ అవుతున్నటువంటి వాళ్ళు ఇది చూడాలనేటువంటి క్యూరియాసిటీ ఉన్నటువంటి జంజీ బ్యాచ్ అంతా థియేటర్కి వెళ్తున్నారు. వారం రోజులకి బుక్ అయిందట అక్కడ అన్ని స్క్రీన్స్ ఐమాక్స్లో. సో ఇది టోటల్గా ఒడిస్సీ సినిమాకి సంబంధించి 2000 crore బడ్జెట్. దాని నుంచి వాళ్ళు రిటర్న్స్ ఆశిస్తున్నారు. ఇప్పుడు ఇదే పద్ధతిలో మన రాజమౌళి గారు వారణాసి అనే పురాణాన్ని, హిందూ పురాణాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన గ్రీకు పురాణం చెప్పినట్టు ఈ పురాణం చెప్పడానికి కూడా ఆయన కూడా ఐమాక్స్ ఫార్మెట్లోనే సినిమా తీస్తానని చెప్తున్నాడు. మరి ఐమాక్స్ ఫార్మెట్ 41 థియేటర్లు ప్రపంచవ్యాప్తంగా, ఆయనేమో ప్రపంచ భాషలన్నిటిలోకి సినిమాని తర్జుమా చేసి తీసుకెళ్తానని చెప్తున్నాడు. మరి అది ఎలా వర్కౌట్ చేస్తారు ఏమిటి? దాని బడ్జెట్ కూడా 1000 కోట్ల పైన అంటున్నారు. దీనికి 2000 crore అనేది చెప్పేశారు. దానికి 1000 కోట్లు అంటేనే జనాలు కంగారు పడ్డారు. సో అది కూడా గ్లోబల్ మార్కెట్ సినిమాని. వీళ్ళు ఈ సినిమాని మార్కెటింగ్ చేయటానికి ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ప్రమోషనల్ ఈవెంట్స్ జరిపారు. ఈ సినిమాకు కూడా జరిపారు, ఇండియాలో కూడా జరిపారు. ఇండియాలో పర్టికులర్గా కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు వీళ్ళే వచ్చి. కొంతమంది యాంకర్లను పిలిపించుకుని ఇంటర్వ్యూ చేసి అది మీడియాకి సరఫరా చేశారు. అంటే ప్రమోషన్ అనేది ప్రతి ఏరియాలోనూ చేయాలి మార్కెటింగ్. ఇప్పుడు రాజమౌళి గారు అలాగైతే ఆస్కార్ గురించి ప్రయత్నం చేసి ఆస్కార్తో పాటు అమెరికాలో ఉన్నటువంటి కొన్ని పత్రికలు ఇచ్చేటువంటి అవార్డులు ఆ ఏరియాలో కూడా సినిమాని తీసుకెళ్ళి ప్రమోట్ చేశారు. ఆ వేదికల మీద నుంచి ఆ పేరు చెప్పడం ద్వారా వచ్చేటువంటి కనెక్టివిటీ, ఆ కనెక్టివిటీని పునాదిగా చేసుకుని తర్వాత సినిమాని అక్కడ ల్యాండ్ చేయటం కోసం ప్రయత్నం. అలా వీళ్ళకి ఎంత అవసరం ఉందో మార్కెట్ని పట్టుకోవటం కోసం ప్రమోషను, వాళ్ళు కూడా అంతే ఫీల్ అయ్యి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టినటువంటి ఒక ప్రత్యేక సందర్భం కూడా ఈ ఒడిస్సీ సినిమా జనం ముందు ఆవిష్కరించింది. కాబట్టి ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ పొందటం కోసం హై వోల్టేజ్ ఎమోషన్స్ని అంటే ఆ ఫార్మెట్లోనే క్లోజప్స్ ఎక్కువ ఉంటాయి. ఇది కూడా మన పౌరాణిక భాషే. క్లోజప్స్ ఎక్కువ ఉండటం కూడా, ఈ ఓవర్ క్లోజప్ అనేది మనకి అలవాటు తప్పిపోయి చాలా కాలమైంది. అందుకని కూడా కొంతమంది కంగారు పడతారు, కానీ అది అలాగే తీయాలి, అలాగే తీసాడు ఆయన. గ్రామర్ని ఫాలో అయ్యి సినిమాని అలా తీయటం వల్లనే ఈరోజు బయటకు వచ్చినటువంటి ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఆ టైము అది కొంచెం ఇబ్బంది పడి ఏదో లాగుందని మాట్లాడుతున్నారు, కానీ ఓవరాల్గా సినిమా జనాల్ని ఎంగేజ్ చేయగలిగింది, ఎంటర్టైన్ చేయగలిగింది. సో ఆ మేరకు వసూళ్ళు ఏ రేంజ్లో వాళ్ళు రికార్డులు చూపిస్తారో చూడాలి. దీంతో పోటీ పడే ప్రోగ్రామ్ ఆయనకు ఉంటుంది రాజమౌళికి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.